నేను చెప్పిన విధంగా అన్ని రెడీ అయ్యాయా లేదా చెప్పండి. సల్యూట్ చేయరా, సల్యూట్ సార్. మరి ఏం చేస్తారా? నా కాలు ఏం చేస్తున్నారో చెప్పండి. ఎంత పదిరిపోతుంది. నా ప్లాన్ బాగా వినండి. ఆ గట్టు బట్టు కన్నా నేను చాలా ముందర ఉన్నా. వాళ్ళు నన్ను ఖచ్చితంగా కాపాడడానికి వస్తారు. వాళ్ళతో మీరు ఫైట్ చేసినట్టు చేసి మీరు తప్పించుకోండి. వాళ్ళతో నేను స్నేహం చేసి వాళ్ళ దగ్గర మంచి సంపాదించి నేను చాలా చెడు పనులు చేసి ఈ ఊర్లో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేటట్టు చేస్తాను. నేను నా పంతం నెరవేర్చుకుంటాను. ఓకే ఓకే బాస్. బాస్ బాస్ గట్టుబట్టు ఇద్దరు కలిసి వస్తున్నారు. అలా చూడండి బాస్. నన్ను కొట్టడం ప్రారంభించండి. బాస్ బాస్ గట్టుబట్టు వాళ్ళిద్దరు ఎప్పుడో వెళ్ళిపోయారు. లేకపోతే ఇది కొట్టడం మానేద్దామా బాస్? ఓ నో, ఇక్కడేదో సమస్య రాబోతుందని నా సిక్స్త్ సెన్స్ నన్ను హెచ్చరిస్తుంది. గట్టు కాపాడండి. ఎవరో సమస్యలో ఉన్నారు. గట్టు బండి ఆపు. అదిగో వాళ్ళు వస్తున్నారు. త్వరగా కొట్టండి. త్వరగా బట్టు త్వరగా బ్రేక్ అయ్యండి. కానీ నేను గేమ్ చూడలేకపోతున్నాను. గట్టు ఎలా బ్రేక్ కొట్టాను? తప్పుకోండి. అవును, తప్పుకోండి. నన్ను కాపాడడానికి వస్తున్నారా? నా ప్రాణాలు తీయడానికి వస్తున్నారా? బండి ఆపండి. అయ్యో, నా దిక్కుపోలేదు. పర్వాలేదు, ఎవరు చూడలేదుగా, బతికిపోయాను. మీరిద్దరూ నా ప్రాణదాతలు. నా ప్రాణాన్ని కాపాడారు. ఆ దుర్మార్గుల నుంచి నన్ను రక్షించారు. వాళ్ళు మొత్తం నన్ను నిలువు దోపిడీ చేసి అవన్నీ పట్టుకు పారిపోయారు. గట్టుబట్టంటే మీరేనా? అందరినీ ఎప్పుడు వచ్చి మీరే కాపాడుతున్నారట. అటు చూడండి, ఆ పొట్టి వాడిని చూడండి. అతని దగ్గర చాలా డబ్బుంది. మీ ఇద్దరు నాకు సహకరించారంటే వచ్చిన డబ్బును మనిద్దరం సగం సగం చేసుకుందాం. మేము తప్పుడు పనులకి తప్పుడు మనుషులకి ఎప్పుడూ సాయం చెయ్యం. ఏటో ఇక్కడితో కూడా జరుగుతుంటే డాన్స్ చేస్తున్నారంటే అలా పక్కకెళ్ళి డాన్స్ చేసుకోండి. చూడు, ఇప్పుడు నా ప్లాన్ చాలా గొప్పగా పనిచేస్తోంది. నేను చాలా గొప్ప తెలివైన వాడిని నిరూపించుకున్నాను. ఒరేయ్, నన్ను బతికిద్దాం అనుకుంటున్నారా? రెండు తప్పుల మధ్య పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఎవరిక్కడ శబ్దం చేసింది? సారీ, మీరు కారులో కూర్చోండి, బయటికి రాకండి.
ఏయ్ వద్దు, తొందరపడకు. ఆగు, వద్దు వద్దు. ఊరు నాయనో, ఏంటి సార్ పేపర్ రోస్ట్ లా మీ మొహం ఇలా మారిపోయింది? మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా లేకుండా ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి. అలా చూడండి, అక్కడ మీరు కూర్చోండి. చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ బాబు. వస్తున్నాడు. ఎక్కడికి లేదబ్బా? ఓరి భగవంతుడా, నేను వేసిన ప్లాన్లన్నీ నాకే చెడుని తీసుకొచ్చాయి. గట్టు బట్టు ఒక రకంగా కొడితే వీళ్ళు ఇంకో రకంగా కొడుతున్నారు. ఈ న్యాయాన్ని అడిగేవాళ్ళు లేరా? మమ్మల్ని క్షమించండి సార్, మీకేం కాలేదుగా. నా పేరు గట్టు, తను నా ఫ్రెండ్ బట్టు. మీరిద్దరు గట్టు బట్టు నాయనా. నా కాళ్ళు చేతులు బాగా ఇరుక్కుపోయాయి. నన్ను పైకి లేపండి. దొంగతనం చేసిన వాళ్ళని కొట్టకుండా సహాయం చేయడానికి వచ్చిన వాడిని కొడుతున్నారు. బాగా దెబ్బలు తిన్నాను. కాళ్ళు చెయ్యి కదలటం లేదు. అయినా పర్వాలేదు. మొదటిసారిగా మిమ్మల్ని ఇద్దరిని చూస్తున్నాను. మిమ్మల్ని ఇద్దరిని కళ్ళారా చూడడంతో మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను గట్టు బట్టు. మీరిద్దరు నన్ను కాపాడినందుకు చాలా సంతోషం. నా పేరు బహార్ సింగ్. సరే, నేను బయలుదేరుతాను. మీరు చేసిన సహాయం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. దానికి ప్రతిఫలంగా మీకు ఎప్పుడు సహాయం కావాల్సి వచ్చినా నేను తప్పకుండా చేస్తాను. ఇప్పటికీ బయలుదేరుతున్నాను. బాయ్. నా మొదటి ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఈ గెటప్ లో నన్ను వాళ్ళు గుర్తు పట్టలేకపోయారు. వాళ్ళని నేను చాలా బాగా మోసం చేశాను. బాస్ బాస్, మీరు మా బాస్ అయినా కొద్దిగా సందేహంగా ఉంది బాస్. ఎందుకంటే మిమ్మల్ని ఎంత కొట్టినా చాలా మౌనంగా ఉన్నారు బాస్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది బాస్. నోరు మూసేయ్, నోరు మూసేయ్. వాళ్ళు నాకు చేసిన అన్యాయానికి వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకోకుండా ఉండాను. వాళ్ళు కొట్టిన ఒక్కొక్క దెబ్బకి 10 దెబ్బలు కొట్టకపోతే వాళ్ళ మీద నా కక్ష తీరదు. ఏ గట్టుబట్టు, నన్నే కొడతారా? మరో దారి లేదు. మనమే దీన్ని ఎలాగైనా బాగు చేయాలి. త్వరగా వెళ్ళి స్టెఫ్ని ఏదైనా ఉంటే తీసుకురండి, దీన్ని బాగు చేద్దాం. ఓకే, ఐ విల్ ఫైండ్ ఇట్. సార్, గట్టు బట్టు ఇద్దరు కలిసి ఏదో చాలా పెద్ద దోపిడీ చేయబోతున్నారు. ఇప్పుడే వస్తున్నా. వాళ్ళని బంధించి ఉంచు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో గట్టు బట్టుని జైల్లో వేస్తారు. అరవకండి, ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ, అర్థమైందా? యు ఆర్ అండర్ అరెస్ట్. గట్టు బట్టు, మీరు దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను నేను. ఇక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించకండి, ఎందుకంటే నా చేతుల్లో నుంచి మీరు తప్పించుకోలేరు. పారిపోతే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటానంతే. సార్, మేము దొంగలం కాదు సార్. మేము ఆ కార్ టైర్ మారుస్తూ ఉన్నాం. ఎవరో పథకం ప్రకారమే మమ్మల్ని ఇందులో ఇరికించారు. గట్టుబట్టు, మొదటిసారిగా మీరు నా చేతికి చిక్కారు. ఇన్నాళ్లుగా పెద్ద హీరోలమని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఇంతవరకు ఎవరికి అనుమానం రాకుండా చాలా క్రైములు చేశారు. నాకు మొదటి నుంచి అనుమానమే ఈ దొంగతనాలని ఖచ్చితంగా మీరే చేసి ఉంటారని. మొత్తానికి ఈ రోజు నేను మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాను. సార్, మేము చెప్పేదంతా నిజం సార్. మమ్మల్ని వదిలిపెట్టండి సార్, మాకేమీ తెలియదు సార్. మీరు చాలా గొప్పవాళ్ళు సార్. ఈ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. కానిస్టేబుల్ చమక్ సింగ్, వాళ్ళని వదిలిపెట్టావు. అలాగే సార్. థ్యాంక్ యూ. నిజంగా మీరు చాలా గొప్ప మనిషి. మీరు ఈ దేశానికి గొప్ప. ఓ, ఏంటిది గట్టు? నాకు అలారం కొడుతుంది. ఇక్కడేదో సమస్య రాబోతుంది. ఓరి నాయనా! గట్టు పట్టుకో.
కాపాడండి కాపాడండి బాబు ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అరవండి, ఇంకా అరవండి, ఇంకా బాగా అరవండి. ఏంటి నాకు దురదపడుతుంది? ఈ ఇద్దరు ఎదవల్ని చూసి మీరు బాధపడుతున్నారా సార్? ఎదుటోళ్ళు కష్టంగా ఉంటే మీరు చూడలేరు సార్. మీరు చాలా మంచివాళ్ళు సార్, మీరు చాలా గొప్పవారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సార్. అరవకు అరవకు, నోర్మై అంతే. నువ్వు ఏదో ఒకటి చేసి నన్ను రక్షించవయ్యా. రా, త్వరగా రా, ఏదో ఒకటి చెయ్యి. సరే సార్, నేను వాళ్ళని కాపాడతాను. అరవద్దు, మీరే కదా సార్ వాళ్ళు లోపలేసింది. నోర్మై వాళ్ళని కాదు, ముందు నన్ను రక్షించరా. అయ్యో, ఇవి ప్యాంట్లకు దూరేస్తున్నాయే. ఆగండి సార్, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు.